తానేటి శ్రీధర్. ఏమండి, ఇతన్ని కలిసినటువంటి మినిస్టర్ నాదెండ్ల మనోహర్. ఇంకా దోషులు ఎందుకు దొరుకుతారండి? దోషులు ఏ రూపాయన దొరుకుతారు? 100 కోట్ల రూపాయలు తీసుకొని జనసేన పార్టీలో నిందితుల్ని జాయిన్ చేసుకొని 100 కోట్ల రూపాయలు తీసుకొని నిందితులని జనసేన పార్టీ అధికారికంగా కార్యాలయంలోకి పిలిచి ఈ నిందితుడిని నిందితుడు అంటే కాలేజీకి సంబంధించినటువంటి యాజమాన్యాన్ని మీ ఎఫ్ఐఆర్ కాపీలో ఏ కాలేజీలో అయితే మర్డర్ జరిగిందో, ఏ కాలేజీలో అయితే ఆరోపణలు ఉన్నాయో, ఏ కాలేజీ యాజమాన్యం చంపింది అని బాధితులు ఆరోపిస్తున్నారో, ఏ కాలేజీ యాజమాన్యం అయితే దీంట్లో మర్డర్లో పార్టిసిపేట్ చేసిందని చెప్పినారో వాళ్ళని మీ యొక్క పార్టీలో అధికారికంగా జాయిన్ చేసుకున్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చెప్పండి సార్, మీరు మీ యొక్క రాజనీతి ఇదేనా? ఇప్పుడు చెప్పండి, నిందితుల్ని పట్టుకోవటానికి పోలీసులు ఎందుకు వెనకాడుతున్నారు? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వడానికి ఎందుకు నిందితులు వెనకాడుతున్నారు? ఎందుకు ఆడుతున్నారు అంటే, వీళ్ళు అధికారికంగా మీ పార్టీలో చేరి 100 కోట్ల రూపాయలు మీకు ఫండ్ ఇచ్చిన కారణంగా మీరు ఈ పార్టీకి సంబంధించి ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఆదేశాలు ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేపట్టొద్దు అని ఆదేశాలు మౌలికంగా మీరు జారీ చేశారు అనేది ప్రాథమికమైనటువంటి సమాచారం.